నమస్తే జీ. చేపల పులుసు ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు. మా అత్తగారు ఎంతో ఈజీగా టేస్టీగా చాలా బాగా చేస్తారు. ఎలా చేస్తారు అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మార్కెట్ నుంచి ఫిష్ ముక్కలు తేగానే వాటిని ఉప్పుతోటి మజ్జిగతోటి నిమ్మరసంతో శుభ్రంగా క్లీన్ చేస్తారు. దాంతో నీసు వాసన అంతా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ ముక్కలకి ఉప్పు, కారము, పసుపు, ఉల్లిగడ్డలు, అలాగే పచ్చిమిర్చి అవన్నీ వేసి ఇలా కలిపేస్తారనమాట. మసాలా వచ్చేసి పచ్చి కొబ్బరి, అల్లము, వెల్లుల్లి అవన్నీ తగిన మొత్తంలో తీసుకొని ఇలా పేస్ట్ చేసి ముక్కలకి కలిపేస్తారనమాట. చేపల పులుసు కోసమే ప్రత్యేకంగా మట్టి పాత్రను తీసుకున్నారు. దాంట్లో చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. మసాలా అంతా ముక్కలకు పట్టించేసి తర్వాత చింతపండుని నానబెట్టి ఆ రసాన్ని అయితే దీంట్లో పోస్తారు. ఇక ఫైనల్గా ఆయిల్ యాడ్ చేస్తారు కూరకు తగినంత. అలా 15 నిమిషాలు ఉడకబెడితే టేస్టీ చేపల పులుసు